హాయ్, హలో, నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అని కూడా పిలవచ్చు. నాకు తెలిసి నా ఫేస్ ఇప్పటి వరకు కూడా మీరు ఇప్పటి వరకు ఉండకపోవచ్చు. నా పేరు భాస్కర్ తిమ్మ. నేను నచ్చిన వాళ్ళు నాకు సార్ అని పిలుస్తారు. నేనంటే ఇంకా చాలా ఇష్టం అన్న వాళ్ళందరూ కూడాను నాకు ఎలా పిలుస్తారో తెలుసా? భాస్కర్ అన్న అనుకోని పిలుస్తారు. సో, ఇప్పటి వరకు నా ఫేస్ చూసి ఉండరు కదా! ఒక్కసారి మీ సీనియర్ బ్యాచ్ 9థ్ క్లాస్ నుండి ఇప్పుడు 10థ్ క్లాస్‌కి మీరు వచ్చారు కదా! మీ సీనియర్ బ్యాచ్ వాళ్ళు నాకు ఎంత ప్రాణంగా పిలిచేవాళ్ళో చూడండి. భాస్కర్ అన్న నువ్వున్నవా? భాస్కర్ అన్నే కావాలి మాకు. వి వాంట్ భాస్కర్ అన్న. వి వాంట్ భాస్కర్ అన్న. భాస్కర్ అన్న వి నీడ్ యూ. వోట్ ఫర్ భాస్కర్ అన్న. వోట్ ఫర్ అన్నయ్య. సో, ఇలా ఎంతమంది అనమాట నా క్లాసెస్ కోసం తప్పించిపోతూ ఉంటారు. సో, ఇప్పటికి మీకు అర్థమైంటది. నేనెవరు? భాస్కర్. సో, నేను ఫిజిక్స్ వాళ్ళలో ఒక టీచర్. ఒక సాధారణ ఒక మామూలు టీచర్‌ని. సో, ఈరోజు ఈ వీడియోలో నీకు ఫస్ట్ టైమ్ నా ఫేస్ చూస్తున్నాను. నీకు క్లియర్‌గా చెప్పాలనుకున్నది ఏంటంటే, నీకు ఏం విషయం చెప్పాలనుకున్నానంటే, క్లాస్ 9థ్ క్లాస్ నుండి క్లాస్ 10థ్ క్లాస్‌కొస్తున్న నీకు మంచిగా 10థ్ క్లాస్‌ని ఎలా చదువుకోవాలి? డే 1లో ఉంటున్న నువ్వు నీ ఫైనల్ ఎగ్జామ్స్‌కొచ్చేటప్పటికి ఎంత బాగా నువ్వు క్లాసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి? అసలు ఏం ప్లాన్ ఉంటుంది? నీ స్టడీకి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి? ఏ రకంగా స్ట్రాటజీ చేసుకోవాలి? అండ్ ఎలాంటి టిప్స్ టాపర్‌కి సంబంధించిన ఏమైనా టిప్స్ ఉన్నాయా? అనే కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తున్నా. నీకు మాటిస్తున్నా. నువ్వు ఒకవేళ నీకు ఐఐటీ కొట్టాలని ఉందా? లేకపోతే ట్రిపుల్ ఐటీ కొట్టాలని ఉందా? లేకపోతే 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ కొట్టాలని ఉందా? లేకపోతే మంచి మార్క్స్ కొట్టి అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం తీసుకొని రావాలని ఉందా? లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి స్కూల్‌లో అందరికంటే టాప్ మార్క్స్ తీసుకొనొచ్చి ఒక్కసారి మీ ఊర్లో మారుమోగాలనుందా? ఎలాంటి కల అయినా, ఎటువంటి కసి అయినా, ఏ రకమైన సిట్యుయేషన్ అయినా సరే చెప్తున్నా ఇక్కడ ఒకటే ఒక మాట. మేమున్నాం. సో, ఈరోజు ఈ చెప్పిన మాటలు అలా తూచా తప్పకుండా పాటిస్తే ఒకటే ఒక మాట అనుకుంటావు. నీ ఫైనల్ డే రోజు, అరేయ్! ఆ రోజు ఆ భాస్కర్ అన్న చెప్పిన మాటలు ఆ రోజు విన్నాను కాబట్టే ఈరోజు నా 10థ్ క్లాస్ యొక్క నా తలరాతే చేంజ్ అయిపోయిందని అంటారు. ఇన్‌ఫాక్ట్ చెప్తున్నా, నాకంటూ ఒక స్టూడెంట్ ఉండేవారు. తనకి 592 మార్క్స్ వచ్చాయి. ఔట్ ఆఫ్ ది 600. తను ఒకటే మాట చెప్తారు. "అన్నయ్య, మీ వీడియో ఆ రోజు సమ్మర్‌లో చూసాము కాబట్టే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందనుకోని" ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. ఇన్‌ఫాక్ట్ నీకు చెప్తున్నా చిన్న, ఈ వీడియో ఇప్పుడే చూస్తుంటే నీ తలరాత మారిపోవచ్చేమో. నీ సిట్యుయేషన్స్ మారిపోవచ్చేమో. నీ తలరాత మారిపోవచ్చేమో. ఎవరికి తెలుసు? నువ్వు కూడా ఫ్యూచర్‌లో టాపర్ అవ్వచ్చేమో. నువ్వు అనుకున్న ట్రిపుల్ ఐటీ నువ్వు కొట్టొచ్చేమో. లేకపోతే మీ ఊర్లో అందరికంటే టాప్ ప్లేస్‌లో నువ్వే వెళ్ళుండొచ్చేమో. ఎవరికి తెలుసు? మీ స్కూల్‌లో ఇప్పటి వరకు కూడా నీకు అసలు మంచి మార్క్సే రావు 9థ్ క్లాస్‌లో. కానీ సడెన్‌గా 10థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత నీ రిజల్ట్ డే బై డే చేంజ్ అవుతుంటే క్లాస్ రూమ్‌లో టాపర్ అయిపోవచ్చేమో. ఎలా అయిపోవచ్చేమో ఎవరికి తెలుసు? సో, నీ గోల్ ఏదైనప్పటికీ కూడాను 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కొస్తున్నావు కాబట్టి ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అనేది క్లియర్‌గా చెప్తా. చివరి వరకొచ్చేవాడు ఒక క్లారిటీ అనేదొస్తుంది. ముందుగా నువ్వు అసలు బాగా రావాలంటే నీకు కావాల్సిందేంటో తెలుసా? ఫౌండేషన్. ఎవరికైతే మంచి ఫౌండేషన్ ఉంటుందో వాడి జీవితంలో హై పొజిషన్‌కెళ్తారు. ఇక్కడ ఒక నాన్న ఉన్నారు చూసారా? వాళ్ళ నాన్న ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అయితే ఈ పిల్లాడికి తన జీవితంలో పెద్దగా కష్టాలేండవు. డబ్బు పరంగా, ఆకలి పరంగా, డ్రెస్ పరంగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా ఏం ప్రాబ్లమ్ ఉండవు. వీళ్ళ నాన్న ఎథికల్‌గా చాలా మంచోడైతే ఈ పిల్లోడికి ప్రాబ్లమ్ ఉండదు. సంస్కారం నేర్చుకోవడంలోన, పెద్దలకి ఎలా గౌరవించుకోవాలి ఇలాంటి విషయాల్లో ప్రాబ్లమ్ ఉంది. ఈళ్ళ నాన్న ఒకవేళ విద్యావంతుడైతే తన పిల్లోడికి ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. విద్య అంతా కూడా నేర్పిస్తాడు. కాబట్టి ఇక్కడ ఒకటే ఒక మాట చెప్తున్నా. ఎవరికైతే వాళ్ళ జీవితంలో మంచి ఫౌండేషన్ ఉంటుందో వాళ్ళ జీవితంలో హైయెస్ట్ పొజిషన్‌కి రీచ్ అవుతారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ పడిన కష్టాలన్నీ కూడా వీడు పడాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడాను సడెన్‌గా 10థ్ క్లాస్‌లో ఈ ఎలక్ట్రిసిటీ లెసనో, లేకపోతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం లెసనో, లేకపోతే ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే టాపిక్‌నో, లేకపోతే తెలుగులో చూసుకుంటే మాతృభావనో ఏదో ఒకటి లెసన్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా చదివేయాలనుకుంటారు. ఫస్ట్ లెసన్ చదవాలనుకుంటారు. చిట్టి కన్నా బుజ్జి కన్నా నా మాట ఇను. నువ్వు 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మాత్రం ఓపెన్ చేయకురా. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నేను ఫస్ట్ లెసన్ చదివేస్తా, సెకండ్ లెసన్ చదివిస్తా, థర్డ్ లెసన్ చదువుతా అది ఏం లేదు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫౌండేషన్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నువ్వు ఒక మాట చూడు. మేము ఈ 10థ్ క్లాసు ఒక ఇయర్ స్టార్ట్ చేసాం కదా! 10థ్ క్లాస్ ఈ ఇయర్ మొత్తంలో కూడాను స్టార్టింగు డిసెంబర్ మంత్ వరకు కూడాను వన్ షాట్ చేసాం. గుర్తుపెట్టుకో. ప్రతి లెసన్‌ని మరొకసారి రివైజ్ చేసుకుంటూ ఒక 3 హవర్స్‌లో ఒక లెసన్ మొత్తం చెప్పడం అన్నమాట. సో, ఫస్ట్ టైమ్ ఇది. ఓకే. దాని తర్వాత ఎఫ్ఏ3, ఎఫ్ఏ4, ఎఫ్ఏ2 ఇలాంటి ఎగ్జామ్స్ కోసం మరొకసారి రివిజన్. ఇది రెండోసారి అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ అనుకుని చెప్పేసి 3 లేదా 4 లెసన్‌లు బయాలజీలో చూడండి 2 లెసన్స్ కలిపి, మ్యాథ్స్‌లో 2 లెసన్స్ కలిపి, నెక్స్ట్
మ్యాథ్స్లో చూడండి ఒక 4 లెసన్స్ కలిపి ఇది మరొకసారి ర్యాపిడ్ రివిజన్ అనుకోండి. ఇప్పుడు 3 సార్లు అయ్యా, మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి మరొకసారి లాస్ట్ మినిట్ రివిజన్ చేద్దాం అనుకుని చెప్పేసి ఫ్రీ ఫైనల్ కోసం ఇప్పుడు 4వ సారి రివిజన్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి 1 మార్క్స్ వైజ్గా, 2 మార్క్స్ వైజ్గా, 8 మార్క్స్ వైజ్గా, 4 మార్క్స్ వైజ్గా ఇప్పుడు రివిజన్ మరి 5th టైం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కోసం ఇంకొకసారి రివిజన్. ఇది అయిపోయిన తర్వాత టాన్ 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 పబ్లిక్ ఎగ్జామ్ కోసం లాస్ట్ సారి 7 టైమ్స్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు ఒక్క ఫిజిక్స్ వాళ్ళతో ఉంటేనే ఒక సంవత్సరంలో 7 టైమ్స్ ఒక లెసన్ని ఎన్నిసార్లు రివైజ్ చేయించుకుంటూ వెళ్తున్నావు. నేను జస్ట్ మా టీచర్స్ చెప్పింది నేను చెప్తున్నా, కానీ నువ్వు ఓన్గా నీకు టెస్టులు పెట్టడానికి నువ్వెన్నిసార్లు చదువుతావు. కాబట్టి నా మాట అనేది తొందర ఏం లేదు చిన్న. ఫస్ట్ నువ్వు చెక్ చేసుకెళ్ళి ఏంటంటే ఫౌండేషన్. ఎప్పుడైతే నీ ఫౌండేషన్ గట్టిగా ఉంటుందో ఈ మొత్తం రివిజన్స్ అన్నిటికీ కూడా చాలా స్ట్రెంత్ వచ్చేస్తుంది. లెసన్ అనేది బాగా అర్థం కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీ ఫోకస్ అంతా కూడా ఫౌండేషన్ మీద పెట్టుకోవచ్చన్న. ఎందుకంటే ఒక ఇల్లు అనేది ఫౌండేషన్ బాగుంటే పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్స్ లేకపోతే ఈజీ అయిపోద్ది. కాబట్టి ఫౌండేషన్లో ఏం నేర్చుకోవాలి చిన్న, మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్లో ఎవరికైనా బేసిక్స్ రాకపోతే కొద్దిగా ప్రాబ్లం ఉంటే నేర్చుకుంటారా. నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంది కదా, కెమిస్ట్రీలో 9th క్లాస్ కెమిస్ట్రీకి సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్ కానీ లేకపోతే కెమికల్ బాండింగ్ కానీ ఈ టాపిక్స్ని కొద్దిగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది చిన్న. ఓకేనా. నెక్స్ట్ మిగిలిన సబ్జెక్ట్స్కి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎవరికైనా సరే లాంగ్వేజ్కి సంబంధించినంత వరకు కూడా రాయడంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఓకేనా, సరిగ్గా చదవడం రాకపోయినా ఆ ప్రాబ్లమ్స్ చూసుకోండి. అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే స్టూడెంట్ మాత్రం చదివిన దాన్ని అర్థం చేసుకోవడం మాత్రం నేర్చుకుంటారు చిన్న. ఈ బేసిక్స్ నేర్చుకుంటే చాలు, మీరు చాలా బాగుంటాయి. కాబట్టి బేసిక్స్ బాగా నేర్చుకోండి. సో మనకు కుమ్మేవచ్చు. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఫౌండేషన్ నేర్చుకున్నారు, బాగా ఫౌండేషన్ సంబంధించిన బేసిక్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం లెర్నింగ్కి వెళ్దాం. సో ఇప్పుడు చదువుకోవడం స్టార్ట్ చేద్దాం. సో నీకు బేసిక్స్ వచ్చిన తర్వాత మనకు చదవాల్సిన ఏమున్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. అయితే నేను చెప్తున్నా చూడండి, నువ్వు ఈ సబ్జెక్ట్స్ని స్కిప్ చేసేది నా తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ వీటికి అంత తొందర ఏం లేదులే. క్లాస్ రూమ్లో టీచరు ఆ పాటలు పాడుకుంటూ మంచిగా చెప్పుకుంటూ టీచర్ ఎలాగో క్లాస్ రూమ్లో లెసన్ చెప్తారు కదా. సో నీకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నో ఇష్యూ. ఈ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లోనే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ లెసను విడేసుకో హ్యాపీగా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ క్లాస్ రూమ్కి మించి ఎక్స్ట్రాగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకటోది మ్యాథ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా 10th క్లాస్లో అన్నిటికంటే ఈజియెస్ట్ ఏదైనా ఉందంటే మ్యాథ్స్ అనుకుని చెప్తా. కానీ ఎవరికైతే పాపం మ్యాథ్స్ బేసిక్స్ రావో వాళ్ళకి కాస్త భయపడుతూ ఉంటారు. కాబట్టి మ్యాథ్స్ సో ఫస్ట్ ప్రయారిటీ. వీలైతే ఈ సమ్మర్ నుండే మ్యాథ్స్ క్లాసెస్కి వినడానికి స్టార్ట్ చేస్తే బాగుంటుంది లెర్నింగ్ కోసం. దీని తర్వాత సైన్స్లో చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నా కెమిస్ట్రీకి బేసిక్స్ అవసరం చెప్పిన. ఎవరైతే బేసిక్స్ నేర్చుకుంటే కెమిస్ట్రీ టాపిక్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళావు. దాని తర్వాత ఫిజిక్స్కి అందంగా చెప్పే టీచర్ ఎవరైనా ఉంటే ఆయన క్లాసెస్ విను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫిజిక్స్ కోసం ఏదో నాకు తోచినంతగా నేను యూట్యూబ్లో చెప్పున్నా, ఫిజిక్స్ వాళ్ళకి చెప్పున్నా. ఇన్ కేసు ఏమైనా కావాలంటే ఫిజిక్స్ క్లాస్ వినొచ్చు. బయాలజీ ఆడుతూ పాడుతూ నేను వినుకుంటూ వెళ్ళిపో, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా. మరొక విషయం, 9th క్లాస్ మ్యాథ్స్ కంటే 10th క్లాస్ మ్యాథ్స్ డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకేనా. వన్స్ ఇది అయిపోయింది కదా, లాస్ట్గా సోషల్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దీన్ని లాస్ట్ ప్రయారిటీ ఇచ్చే స్కూల్ స్టార్ట్ అయ్యాక హ్యాపీగా ఒకరోజు లెసన్ చెప్పాను అనుకో టీచరు, లెసన్ వినుకుంటూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చులే, టెన్షన్ అంటూ ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆన్ ప్రయారిటీగా నువ్వు చేయాల్సింది ఏంటంటే వన్స్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయినంటే మ్యాథ్స్ వీలైనంతగా సో దీని మీద ఫోకస్ చేసుకుంటూ నేర్చుకోవడం స్టార్ట్ చేసుకో. అండ్ సైన్స్కి సంబంధించి ఈ మూడిట్లో నీకు ఏది నచ్చితే దాంతో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపో, తొందర ఏమీ లేదులే. అండ్ సోషల్కి లాస్ట్ ప్రయారిటీ ఇచ్చుకో. సో ఇప్పుడు ఫౌండేషన్స్ అయిపోయి అండ్ చదువుకోవడం స్టార్ట్ చేస్తావు కోర్ సబ్జెక్ట్స్కి. దాని తర్వాత నెక్స్ట్ ఏంట్రా నాన్న అంటే దాని తర్వాత చాలా జాగ్రత్తగా మనందరికీ నచ్చని టాపిక్ ఏంటంటే ఎగ్జామ్స్. బై ద వే ఎగ్జామ్స్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈ హెన్రీ మిచెల్ అమెరికన్. ఓకేనా. ఈ మనకు ఫస్ట్ టైం ఎగ్జామ్స్ కనిపెట్టాడు. నిజం చెప్పాలంటే ఈ ఎగ్జామ్స్ కనిపెట్టినోడి మీద మనకు పిచ్చ కోపం వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఈయన దేవుడు అంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం టెస్ట్ చేసుకుంటామో మన నాలెడ్జ్లో ఉన్నటువంటి గ్యాప్స్ తెలిస్తే, ఎప్పుడైతే మనం టెస్ట్ చేసుకుంటామో మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో మనకు తెలిసి వస్తుంది. ఎప్పుడైతే మనం టెస్ట్ చేసుకుంటామో ఇంకా ఏ ఏరియాస్ మన స్ట్రెంగ్త్స్ అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒక మనిషి జీవితంలో హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళాలంటే తన స్ట్రెంగ్త్స్ ఏంటి, తన వీక్నెస్లు ఏంటి, తన గ్యాప్స్ ఏంటి, దాన్ని తెలుసుకొని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని తెలిస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మీ 10th క్లాస్లో మీరు సక్సెస్ అవ్వాలని అనుకుంటే వన్స్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెంబర్ 2 లెర్నింగ్స్ అనేవి చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత నెంబర్ 3 టెస్ట్. సో నువ్వు టెస్ట్ చేసుకుంటే ఒక లెసన్ నేర్చుకున్నావు, వెంటనే టెస్ట్ రాసి టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మళ్ళీ లెసన్ రివిజన్ చేస్తావు. లెసన్లో చిన్న
చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపో. ఇలా చేసుకుంటూ వెళ్తే ప్రతిదాన్ని నువ్వు నేర్చుకుంటున్నావు, టెస్ట్ చేసుకుంటున్నావు, ఇంప్రూవ్ అవుతావు, ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ టాపిక్ వెళ్తావు. ఇలా చేసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ అంతా కూడాను అలా 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 ముందుకెళ్ళిపోతావు. ఇంతకు మించి నువ్వు 10th క్లాస్లో సక్సెస్ అవ్వాలంటే ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు చిన్న, ఇది చాలు. ఓకేనా? నీ బేసిక్ స్ట్రాంగ్ చేసుకో, లెసన్స్ నేర్చుకో, లెసన్ నేర్చుకున్న తర్వాత టెస్ట్ రాసే చాలు. సో ఇంప్రూవ్మెంట్ కావాలంటే మళ్ళీ ఇది ఎక్కడెక్కడ ప్రాబ్లం అక్కడ నేర్చుకుంటూ వెళ్ళిపో. ఇదే ఫార్ములా, ఇంతకు మించి ఇంకేమీ లేదు. అయితే ఇక్కడే అసలైన విషయం వస్తుంది. అదేంటో తెలుసా? ఇవన్నీ జాగ్రత్తగా చేయాలంటే మనకేం తెలియాలి తెలుసా? మనకి చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మనం ఎటు పడితే అటు పారిపోవడానికి చాయిస్ ఉంది కదా. ఇప్పుడు 1000 అడుగుల ప్రయాణం అయినా సరే, 10,000 అడుగుల ప్రయాణం అయినా సరే, 10,000 మైళ్ళ 1,000 మైళ్ళ ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతో మొదలవుతుంది కదా. ఒకవేళ నువ్వు 0 నుండి స్టార్ట్ చేసి నువ్వు చక్కగా 100 వరకు రీచ్ అవ్వడానికి ఇలా వెళ్దాం అనుకున్నావు అనుకో, పొరపాటున ఒకవేళ రాంగ్ స్టెప్ వేసుకుంటూ బ్యాక్కి వెళ్ళిపోతే ఒక 20 అడుగులు, అప్పుడు ఏంటి నీ పరిస్థితి చిన్న? మళ్ళీ తిరిగి నువ్వు 100 దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఈ 20 అడుగులు ముందుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి నువ్వు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది? మన టైం లాస్, మన ఎనర్జీ లాస్, మన ఎఫర్ట్స్ లాస్, అండ్ అన్నిటికన్నా మించి మన మీద మనకున్నటువంటి నమ్మకం కూడా లాస్ అవుతుంది. కాబట్టి నువ్వు ఫౌండేషన్ ఎలా చేయాలో నీకు తెలుసా? తెలియదు. లెర్నింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, ముందు మ్యాథ్స్లో ఏ లెసన్స్ ముందు స్టార్ట్ చేయాలి, ఫిజిక్స్లో ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు కెమిస్ట్రీలో బేసిక్స్ అనుకున్నంటే ఏ టాపిక్ నేను ముందు మొదలెడితే బాగుంటుంది నీకేం తెలుసా? పోనీ టెస్ట్ అనుకున్నాను కదా, అసలు టెస్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, టెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది, టెస్ట్ పేపర్ని ఎవరైనా కరెక్షన్ చేసి ఇస్తారా, అసలు ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలి, ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వకూడదు, అండ్ ఏటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, అసలు టెస్ట్కి ఏ ఏరియాస్ వస్తాయి నీకేమైనా తెలుసా? తెలియదు. మరి వీటన్నిటిని ఎవర్రా చూపిస్తారంటే టీచర్ చిన్న. టీచర్ లేకపోతే ఒక మెంటర్ నీకు ఈ విషయాలన్నీ చూపిస్తారు. నువ్వు తప్పటడుగులు వేయకంట నీకు 0 నుండి చక్కగా ముందుకు తీసుకుని వెళ్తారు. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఓకేనా, నీకు నీ ఫౌండేషన్ బాగా ఫిల్ చేసుకోవాలన్నా, నీ 10th క్లాస్కి సంబంధించిన లెర్నింగ్ బాగా ఫిల్ చేసుకోవాలన్నా, నీకు దీనికి సంబంధించినవన్నీ ఫిల్ చేయాలంటే ఈ కింద ఈ వ్యక్తి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఆ వ్యక్తి ఎవరంటే మా లాంటి టీచర్స్ చిన్న. సో మాలాంటి టీచర్స్ నీకు చెప్తున్నా, నీ ఇంట్లో ఒక అన్నీ ఉంటే పర్లేదు, నీ ఇంట్లో నీకు తెలిసిన ఒక టీచర్ ఉంటే పర్లేదు, తన భుజాల మీద ఎక్కించుకుంటూ నీకు ప్రపంచాన్ని అందంగా చూపించే ఒక టీచర్ ఉంటే నీకు నో ప్రాబ్లం, ఎటువంటి టెన్షన్ లేదు. కానీ ఒకవేళ అలాంటి టీచర్ నీ లైఫ్లో లేకపోతే మాత్రం గుర్తుపెట్టుకో, ఫిజిక్స్ వాళ్ళ నుండి మేమున్నాం. ఓకేనా? మా టీచర్స్ మీకు ఫిజిక్స్ వల్ల నుండి మీకున్నాం. సో నీకు ఏం ప్రాబ్లం లేదు, నీకు ఎటువంటి కష్టం రాకుండా ప్రశాంతంగా చూపించుకుంటూ వెళ్ళిపోతావు. సో మనందరికీ కూడాను దేవుడు మనకి దిక్కుగా ఉంటాడు. సో నీ వెనక ఈ దేవుడు సో తోడుగా ఉంటాడు. ఇన్కేస్ క్రిస్టియన్స్కి అయితే నీ వెనక నీ దేవుడు నీ చేయి పట్టి నడిపిస్తుంటాడేమో. ఇన్కేస్ అల్లా వాళ్ళకైతే అల్లా నిన్ను విడిచిపెట్టకుండా నీ వెనక తోడుగా ఉండొచ్చేమో. ఎవరు ఎలా చెప్పొచ్చు, ఎవరు ఎలాగైనా సరే మనకు తోడుగా ఉండొచ్చు. నీకు చెప్తున్నా, మా ఫిజిక్స్ వాళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ కూడాను ఒక దేవుడు తన పిల్లడిని ఏ రకంగా కౌగిల్లో దాచుకుంటాడో అంతలా చూసుకోపోవచ్చు. కానీ తప్పమాట, వీలైనంత వరకు కూడా మీకు మా ఇంట్లో పిల్లల్లాగే మేము తోడుగా చూసుకుంటా, మీకు తప్పటి అడుగులు వేయకుండా కరెక్ట్ అడుగుల్లోనే తీసుకుంటూ వెళ్తాం. సో నీ ఫౌండేషన్లో మిస్టేక్ రాకుండా, నీ లెర్నింగ్లో మిస్టేక్ రాకుండా, నీ టెస్టింగ్లో చేసి ఇంప్రూవ్మెంట్ ఏ ఏరియాలో ఉంటే అలా ఉండేసి, టీచర్ కంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మెంటర్గా నీ ముందుకు వస్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో ఆ మాటలకు కట్టుబడి నీవు ఒకవేళ మమ్మల్ని గురువుని గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతే, మేము కూడా ఒక పిల్లాడిని మా ఇంట్లో పిల్లాడిగా అనుకుని భావించుకుంటూ మేము కూడా నీకు తీసుకుంటూ వెళ్ళిపోతాం చిన్న. దీంట్లో ఏం లేదు. ఒక టీచర్గా నువ్వు మమ్మల్ని నమ్మితే, ఒక టీచర్గా నేను మిమ్మల్ని జీవితంలో లేపుతాం, జీవితంలో ఒక గొప్ప స్థానానికి తీసుకుని రావడానికి ట్రై చేస్తాం. సో ఇప్పటి వరకు చూడు, ఈ 3 స్టెప్స్ని జాగ్రత్తగా తీసుకోవడానికి చేయి పట్టి ఇప్పుడు నీకు నడిపించే ఒక టీచర్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా? వన్స్ ఇది కూడా అయిపోయింది కదా, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే షెడ్యూల్. సో ఈ షెడ్యూల్ ఏంటి, నీకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుందిరా. ఓకేనా? ఏంటి, నీకు తగ్గట్టుగా ఒక షెడ్యూల్ ఉంటే చాలు. ఎందుకంటే వీటన్నిటినీ కూడాను నువ్వు ఫౌండేషన్ కోసమే ఒక 3 నెలలు టైం వేస్ట్ చేసావు అనుకో, నష్టపోతావు కదా. సో ఫౌండేషన్ ఎన్ని రోజులు చేయాలి నీకు తెలియదు. ఓకేనా? పోనీ లెర్నింగ్ అనుకుని చెప్పాను, నీకు ఇప్పుడు 7 times రివిజన్ చూపించావు కదా, నువ్వు ఫస్ట్ రివిజన్ కోసమే ఒక 12 నెలలు అలా టైం పెట్టిస్తావు అనుకో, వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి దేనికి ఎంత టైం పెట్టాలి, ఒక టెస్ట్కి ఎంత టైం పెట్టాలి, ఒక రివిజన్ కోసం ఎంత టైం పెట్టాలి, అసలు ఫౌండేషన్ కోసం ఎంత టైం పెట్టాలి నీకు తెలియదు కదా. సో నీకు తగ్గట్టుగా ఒక షెడ్యూల్ కావాలి చిన్న. ఎస్, నీకు తగ్గట్టుగా ఒక షెడ్యూల్ ఉంటే నువ్వు తగ్గట్టుగా ప్లాన్ ప్రకారంగా నీట్గా వెళ్ళిపోతావు. చెప్తున్నా, లక్ష్యం ఉండడం ఎంత ముఖ్యమో లక్ష్యం చేరుకోవడానికి
మన చేతిలో ప్లాన్ ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు, ఎక్కడ ముందుకు వెళ్ళొచ్చో మనకు తెలుస్తది. నీకు తెలుసు కదా కుందేలు యొక్క కథ అనేది. కుందేలు కథలో ఏం చేస్తుంది, కుందేలు ఫస్ట్ పరిగెట్టి వెళ్ళిపోద్ది. తాబేలు స్లోగా వస్తది. కానీ కుందేలు పరిగెట్టి వెళ్ళిపోయి ఒక దగ్గర పడుకుని పోద్ది. సో నువ్వు కూడా ఇలా పరిగెత్తేసి పడుకుని పోవచ్చేమో, లేకపోతే అసలు ఎటు వెళ్ళకుండా దారి తోచక ఉండిపోవచ్చేమో ఎవరికి తెలుసు. కాబట్టి ఒక షెడ్యూల్ మంచిగా ఉంటే ఈ 3 స్టెప్స్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. నీకు టీచర్, ఒక మంచి టీచర్ ఉంటే నీకు ఈ కష్టం రాకుండా, ఈ 4 ప్రాబ్లమ్స్ రాకుండా నీకు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది ముఖ్యమైన విషయం. ఇన్ కేస్ మీ అందరికీ కూడా ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ మేము ఇవన్నీ చేసాం కాబట్టి ఈ ఇయర్ మొత్తము కూడా 10th క్లాస్ పిల్లలందరికీ కొన్ని తోడుగా ఉన్నాం కాబట్టి ఇంతమంది పిల్లలు అనమాట, భాస్కర్ అన్న వి నీడ్ యూ అనుకొని ఇంతమంది పిల్లలు కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారా. అండ్ ఇక్కడ చూడండి, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ రాస్తే వాళ్ళు వచ్చిన మాట చెప్పాను తెలుసా, అనియా నేను గవర్నమెంట్ స్కూల్ అనియా, నీ వీడియోస్ చూసి చాలా బాగా చదువుతున్నాను, తెలుగులో 90+ వస్తాయి అనియా అనుకొని మెసేజ్ పెట్టారా. నిజంగా ఒక టీచర్గా చూస్తే ఎంత బాగుంటుంది తెలుసా. చూడండి ఇక్కడ స్టూడెంట్కి అనియా 100కి 100 అన్నయ్య మెసేజ్. సో ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ డైరెక్ట్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి ఈ మార్క్స్ పెట్టారు, రిజల్ట్స్ ఈ రకంగా వచ్చాయి అనుకోండి. దాని తర్వాత ఇంకొంతమంది స్టూడెంట్ మేము S7 వీటికి ట్రై చేసేటప్పుడు 600కి 587 అంట, ఓకే 600కి 572 అంట. ఓకే ఓకే అన్నా సో వాళ్ళకి 520 మార్క్స్ రావడానికి చాయిస్ ఉన్నాయంట. అని 600కి 590 మార్క్స్ రావచ్చంట. ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ మా ద్వారా బెనిఫిట్ పొందారు అనమాట. సో ఈ రకం పొందారు. కాబట్టి నీకు ఒకటే మాట చెప్తున్నా, మేము ఒక మంచి టీచర్స్గా, ఒక మెంటర్స్గా ఉంటామా లేదా అనుకుని డౌట్గా ఉంటే ఒక్కసారి ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఫౌండేషన్ ఛానల్, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఏదైనా సరే, ఒక్కసారి ఓపెన్ చేసి కింద కామెంట్ సెక్షన్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడు. అక్కడ పిల్లల యొక్క ప్రేమ అంతా కూడా జెన్యూన్గా కనిపిస్తూ ఉంటుంది. సో నేనేం మాటలు చెప్పను, అక్కడ క్లియర్గా అన్నీ కనిపిస్తాయి. ఇది ముఖ్యమైన విషయం. అయితే మీ అందరికీ మరొక ముఖ్యమైన మాట, మాకు ఒక ఆలోచన ఉంది. యాక్చువల్లీ మేము యూట్యూబ్లో చేస్తున్నాం కదా, యూట్యూబ్లో చేస్తున్నప్పుడు మాకున్న చిన్న బాధ ఏంటంటే, అరే డెడికేటెడ్గా మాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకి చక్కగా ఒక చంటి పాపని చెక్కుకున్నట్టుగా, ఓకేనా, మాటలతో మలుచుకున్నట్టుగా వాళ్ళ జీవితానికి మనతో పాటు తోడుగా ఉంటారు, మనం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం, ఆ పిల్లల్ని చక్కగా మలుచుకుంటాం అనే పిల్లలు మాకు అనిపిస్తుంది. అందుకోసమే మేము ఏం చేస్తున్నామంటే సపరేట్గా ఒక బ్యాచ్ అనేది తీసుకొని వస్తున్నాం. ఈ బ్యాచ్లో ఏమొస్తుందంటే చాలా లిమిటెడ్ పీపుల్, ఒక 10 మంది లేకపోతే 20 మంది పిల్లలు ఉంటారు అంతే, జస్ట్ లిమిటెడ్ అనమాట. ఈ లిమిటెడ్ పిల్లలకి మేము ఏం చేసుకుంటామంటే, చక్కగా వీళ్ళు మాతో 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, సో 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు మాతో పాటు స్టార్ట్ అవుతారు. సో ఇలా స్టార్ట్ అయిన వీళ్ళని వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది బ్రిడ్జ్ కోర్స్తో సాల్వ్ చేస్తాం. వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ బాగా చదువుతున్నారు ఆ సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ చేయడం చేస్తాం. ఏ సబ్జెక్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికోసం మేము చేస్తాం. టెస్ట్లు స్పెషలైజ్డ్గా కండక్ట్ చేసుకుంటాం. ఇలా ప్రతిదీ కూడా అడుగున చేసుకుంటాం. యూట్యూబ్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాడు ఫాలో అవుతున్నాడో లేదో తెలియదు, కానీ ఎక్కడ ఉంటే వీళ్ళందరూ మాతో ఉంటారు. కాబట్టి అందుకోసమే ఒక లిమిటెడ్ మెంబర్స్తో ఉండేటట్లుగా వాళ్ళందరికీ కూడా బాగా షార్ప్ చేసుకునేటట్లుగా ఖడ్గం అనే బ్యాచ్ని స్టార్ట్ చేసుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, ఇది ఎవరైతే 9th క్లాస్ నుండి 10th క్లాస్లోకి అడుగు పెడుతున్నారో మీ అందరికీ చెప్తున్నా, నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి, నీ లెర్నింగ్ స్ట్రాంగ్ చేయడానికి, నీకు ఎగ్జామ్స్ పెట్టడానికి, నీకు షెడ్యూల్ ఇవ్వడానికి, అండ్ ఒక టీచర్గా అన్ని వేళలా కూడా భరోసా ఉండడానికి, కంటిపాపలా కాచుకోవడానికి ఈ ఖడ్గం బ్యాచ్ అనేది లాంచ్ చేసుకుంటున్నాం. సో ఈ లిమిటెడ్ బ్యాచ్లో ఓన్లీ ఒక 10 నుండి 20 అంతే, చాలా తక్కువ మంది మాకు ఉంటారు అంతే, అంతకుమించి కూడాను. సో మీలో ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద మీ పేర్లు రాయండి చిన్న, ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అరే నేను కలిసి ట్రావెల్ చేయబోతున్నానా, వీళ్ళతో చేయాలనుకుంటున్నానా, నాకు తెలిసి వస్తుంది కదా. సో ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్స్ అంతటినీ కూడాను నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఓకేనా, నాతో పాటు ఇదిగో ఈ శ్వేత మ్యామ్కి మ్యాథ్స్లో 8 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నాతో పాటు బయాలజీ మ్యామ్, మాధురి మ్యామ్, వీళ్ళందరూ కూడా నాతో పాటు తోడుగా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా నాతో పాటు తోడుగా ఉన్నారు. సో మేమంతా కలిసి నీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అవసరమైతే లాంగ్వేజెస్లో కూడాను తోడుగా ఉండేసి నీ యొక్క అన్ని సిచ్యువేషన్స్ని కూడా స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, నీ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ యొక్క లెర్నింగ్స్ అయిపోయిన తర్వాత, ఒక లెసన్ అయిపోయిన తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత
ఫీడ్‌బ్యాక్ తర్వాత ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్‌మెంట్ ఇలా చేసుకుంటూ షెడ్యూల్ ప్రకారంగా తీసుకెళ్ళాలని ఉంది. సో, ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ తీసుకుంటూ వస్తాం తెలుసా? మా యాప్‌లో తీసుకొని వస్తాం. ఫిజిక్స్ వాళ్ళకి ఒక అంటే యాప్ ఉంది కదా! ఈ యాప్‌లో నీకేంటంటే నీకు టెస్ట్స్ రన్ చేయాలి కదా! నీకోసం స్పెషల్‌గా అందులో స్లాట్స్ క్రియేట్ చేయాలి కదా! నీకోసం దాంట్లో స్పెషల్‌గా పీడిఎఫ్స్ రన్ చేయాల్సి ఉంటుంది కదా! స్పెషల్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్స్ ఉంటుంది కదా! సో, వీటన్నిటికి కూడాను చిన్నగా ఖర్చు అవుతుంటది. సో, ఈ ఖర్చు అంటే ఎంత అవుతుందంటే సుమారు రూ. 4,000 వరకు అవుతాయన్నమాట ఈ ఖర్చు. కానీ నేనొక మాట చెప్తున్నా. ఇప్పుడు నార్మల్‌గా మనం ఊర్లో ట్యూషన్‌కి వీటికెళ్ళాలనుకుంటాం కదా! 500 ఇంటూ 12 మంత్స్ చేసుకుంటే ఇదొక 6,000 వరకు అయిపోతుందనమాట. ఓకేనా? ఇదొక 6,000 ఓకేనా? అంటే 6,000 కంటే ఇంకా తక్కువ ప్రైస్‌లోనే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే యాప్ కదా! ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్ టికెట్ ఎందుకు తక్కువ ఉంటది? మెజారిటీ పీపుల్ చాలా ఎక్కువ మంది కలిసి ఎక్కుతున్నారు కాబట్టి ట్రైన్‌కి నష్టాలు రావు. తక్కువ రేటుకి తీసుకెళ్ళగలదు. అదే ఫ్లైట్ అనేది ఎందుకు ప్రాబ్లమ్ వస్తది? లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఎక్కుతారు కదా! మహా అయితే ఒక 100 మంది వరకు ఎక్కుతారు. సో, 100 మంది కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది. అందుకోసమే ప్రాబ్లమ్ అంతా కూడాను. కాబట్టి సో, ఇది ఊర్లో ట్యూషన్ కంటే ఇంకా తక్కువ ప్రైస్‌కే వస్తుందనమాట. అయితే హ్మ్, ఫిజిక్స్ వల్ల ఎందుకు అంత ఫేమస్ పిల్లలందరికి అంత ఇష్టమంటే ఫిజిక్స్ వాళ్ళకి అంతవరకు కూడాను పిల్లలకి అందుబాటులో ఉండేటటువంటి ప్రైస్‌లోనే ఉంటాయి. ఓకేనా? ఏదైనా సరే పిల్లలకి అందుబాటులో అయ్యే ప్రైస్‌లోనే ఉంటది. సో, సో, ఇది అందుకే ఒక స్కూల్ ఫీజ్ చూస్తుంటేనే వేరే లెవెల్‌లో ఉంటది. కానీ 3,500కి వచ్చేస్తున్నాయన్నమాట ఈ ఫీచర్స్ అన్నిటితో కానీ అసలైన విషయం ఏంటంటే ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇది కూడా పే చేయడానికి చాలా ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే దీంట్లో పీడిఎఫ్స్ వస్తాయి. దీంట్లో ఎంతో రీసెర్చ్ చేసిన, డెవలప్‌మెంట్ చేసిన ఆ థింగ్స్ వస్తాయి. అండ్ తర్వాత కొన్ని లెసన్స్ వస్తాయి. అండ్ మీ అందరికీ కూడాను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఉంటది. టెస్ట్‌లుంటాయి. ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అండ్ మా టీచర్స్ అందరం ఉంటాం గదా! సో, ఈ రకంగా అన్ని రకాలుగా అన్నీ వస్తుంటాయి. సో, వీటన్నిటికి కూడాను వస్తుంటాయి కదా! సో, ఇవన్నీ కూడా ఈ ప్రైస్‌కొస్తాయి. కానీ ఒక స్టూడెంట్‌గా ఆలోచిద్దాం. అంత కొద్దిగా బేర్ చేయలేము. కాబట్టి దీన్నేంటంటే ఇది ప్రైస్. సో, ఈ ప్రైస్‌కి అనుకున్నారు. కానీ ఆహ్, నాకు అంత ఇంకా తగ్గించొచ్చు. ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలుంటారు కదా! సో, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళందరికీ కూడాను చాలా కష్టం కదా! సో, ఎందుకు అంటే అంతే. సో, ఫిజిక్స్ అనేది పిల్లలందరికీ చేరువవ్వాలి. సో, మనీ అనేది అంతవరకు ప్రాబ్లమ్ రాకుండా ఉంటది కదా! అందుకోసమే ఏం చేశారంటే కంప్లీట్‌గా కూడాను ఇది ప్రెజెంట్ అంతా కూడాను. సో, 1999 అనే ప్రైస్‌కి మీ అందరి చేరువలోకొచ్చేస్తుంది. నేను చెప్తున్నా బిర్యానీలు మనం తింటాం. డ్రెస్సుల మీద ఖర్చు పెట్టుకుంటూ వెళ్తాం. అండ్ వేస్ట్ వాటన్నిటి మీద ఖర్చు పెడతాం. ఊర్లో ట్యూషన్‌కి ఈటికి పెట్టినప్పటికే మనీ అంత ఖర్చవుతూ ఉంటది. సో, ఈటన్నిటిలో నువ్వు కంపేర్ చేసుకుంటే అన్నిటికంటే చాలా తక్కువ. ఇది గుర్తుపెట్టుకో. అన్నిటికంటే చాలా తక్కువలోనే ఉంది. సో, నీ చేతుల్లోనే ఉందనమాట. ఇన్ కేస్ నువ్వు మా ముగ్గురితో కలిసి నువ్వు నడవాలి అని అనుకుంటే, నీకంటూ ఆలోచన ఉంటే, ఒక స్పెషల్ బ్యాచ్‌లో నాతో పాటు రన్నింగ్ చేసుకుంటూ అలా రావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ చిన్న. ఒక ఖడ్గాన్ని ఎలా అయితే షార్ప్ చేసుకుంటామో, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పిల్లలందరికీ కూడాను షార్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఇది సిట్యుయేషన్. సో, ఎవరెవరైతే మాతో పాటు అడుగులు వేయాలనుకుంటున్నారో మీ అందరూ కూడాను అడుగులు వేయాలనుకున్న వాళ్ళ కింద పేర్లు రాయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, మార్చ్ 30 అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. సో, ఈ ప్రైస్‌కి 30థ్ లోపల ఈ 1999 అనే ప్రైస్‌కి లాస్ట్ ప్రైస్ ఉంటుంది. సో, ఇది సిట్యుయేషన్ అంతా కూడాను. అండ్ నా దృష్టిలో మా టైంలో ఇన్ని చాయిస్‌లు లేవురా! మా టైంలో ఆన్‌లైన్‌లో చెప్పేవాళ్ళే లేరు. ఓకేనా? ఆన్‌లైన్‌లో చెప్పేవారు లేరు. ఎక్కడ లేరనమాట సిట్యుయేషన్ అంతా కూడాను. కానీ మీ టైంలో చూడండి ఆన్‌లైన్‌లో క్లాసెస్ చెప్పడానికి రకరకాల వాళ్ళు మేమంతా వచ్చాము. సో, క్లాసెస్ చెప్పడానికి చాయిస్ వచ్చింది. ఓకేనా? సో, యూజ్ చేసుకో. ఆపర్చునిటీని యూజ్ చేసుకో. సరేనా? కానీ మళ్ళీ చెప్తున్నా ఈ బ్యాచ్‌లో నువ్వే మాకు ముఖ్యం. ఓకేనా? ఈ బ్యాచ్‌లో నువ్వు వచ్చిన తర్వాత నీకు చాలా జాగ్రత్తగా ఇయర్ మొత్తం కూడాను హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? సో, ఇది సిట్యుయేషన్ అంతా కూడా. నాకు తెలిసి ఇది 1 మంత్‌కి రూ. 160 కూడా దాటట్లేదు. సో, నువ్వే ఇక ఆలోచించుకో. ఓకేనా? సో, నీ బాగోగు కోసం, నీ లైఫ్ కోసం ఏది చేయాలనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు ఆలోచించుకో. సరేనా? సో, కలుద్దాం ఖడ్గం బ్యాచ్‌లో. సరేనా? సో, ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మన ఖడ్గం ఏపీ అండ్ ఖడ్గం తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఖడ్గం ఏపీని చూసుకుంటూ వెళ్ళండి. అండ్ తెలంగాణ పిల్లలు ఖడ్గం తెలంగాణ అని ఉంటుంది. దాంట్లో తీసుకుంటూ వెళ్ళండి. సో, మీ అందరితో కలిసి ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సరేనా? సో, ఎవరైతే మాతో అడుగులు వేయాలనుకుంటారో మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ చిన్న. మోస్ట్ వెల్కమ్. కంటిపాపలా కాచుకుంటాం. సో, మా చేతులతో మలుచుకుంటాము. అండ్ చెప్తున్నాను కదా! సో, మీ చేతిని అస్సలు విడిచిపెట్టం. సరేనా? బాయ్.